ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలో నత్తారామేశ్వరంలో ఉన్న సప్తకోటేశ్వర లింగము. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు తన మాతృహత్య అలాగే క్షత్రియ హత్య దోష నివారణార్థం తపస్సు చేసి క్రౌంచ పర్వతాన్ని ఛేదించి కైలాసానికి వెళ్ళి శివుడి ఆజ్ఞతో తీసుకొచ్చి 7 కోట్ల మంది మునులు సప్తర్షులతో కలిసి ప్రతిష్ఠించడం వలన ఈ శివలింగానికి సప్తకోటేశ్వర పరశురామలింగంగా పేరుగాంచింది. సంవత్సర కాలంలో కేవలం ఒక్క వైశాఖ నెల మాసం మాత్రమే ఈ శివలింగం దర్శనమిస్తుంది. మిగిలిన 11 నెలలు పూర్తిగా నీటిలో తాటి చెట్టంత లోతులో ఈ ఆలయం మునిగిపోయి ఉంటుంది. పరశురాముడు ఈ శివలింగానికి జలాదివాసం, ధాన్యాదివాసం, రత్నాదివాసం వంటి సంస్కారాలను ఆచరించి ప్రతిష్ఠించేయడం వలన ఈ శివలింగ దర్శనం మరియు పూజ వల్ల సమస్త జాతక దోషాలు తొలగి సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. అదేవిధంగా ఈ పశ్చిమాభిముఖ లింగంలో ఉన్న సప్తకోటేశ్వర పరశురామ లింగ దర్శనం వలన మోక్షము ఇహపర ఐశ్వర్యాలు కలుగుతాయని వాయు పురాణంలో చెప్పబడింది.